అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా వార్త. దేశమంతా కొత్త రూల్స్ ఈ రోజు నుంచే అమలు. అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు చేయడం జరిగిందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అయితే ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 1000 లైక్స్. ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. వినియోగదారులకు అలర్ట్. అక్టోబర్ 1 నుంచి అంటే ఈ రోజు నుంచే కొన్ని రూల్స్ అయితే మారాయండి. సో అక్టోబర్ 1 నుంచి సామాన్యుడి జేబుకు జీవితానికి సంబంధించిన ఎన్నో నిబంధనలు మారిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ నిబంధనల మార్పుల గురించి మీరు తెలుసుకోవాలి. అక్టోబర్ 1 నుండి ఎలాంటి మార్పులు వచ్చాయి? అక్టోబర్ 1 నుండి సుకన్య సమృద్ధి యోజన, ఆధార్ కార్డ్, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులో నిబంధనల మార్పులు జరిగాయి. టోల్ పన్. అక్టోబర్ 1 నుంచి యమునా ఎక్స్ప్రెస్ వేలో ప్రయాణం ఖరీదైంది. ఈ రోజు నుండి యమునా ఎక్స్ప్రెస్ వేపై టోల్ రేట్లు అయితే పెరిగాయి. పెరిగిన కొత్త రేట్లలో ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, రిజిస్టర్డ్ ట్రాక్టర్లకు రూ. 247.5 వసూలు చేస్తారు. అదే సమయంలో కార్లు, జీపులు, వ్యాన్లు, తేలికపాటి వాహనాలకు రూ. 486, బస్సులు, ట్రక్కుల నుంచి రూ. 1,542 వసూలు చేస్తారు. కనీస వేతన రేటు. దసరా, దీపావళి వంటి పండుగలకు ముందు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ను అప్డేట్ చేస్తూ కనీస వేతనాలు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సవరణ తర్వాత సెక్టార్ ఏలో నిర్మాణ, శుభ్రపరచడం, లోడింగ్, అన్లోడింగ్ చేయడంలో నైపుణ్యం లేని పని కోసం కార్మికులకు కనీస వేతనం రోజుకి రూ. 783. సెమీ స్కిల్డ్ అయితే నెలకు రూ. 22,568. నైపుణ్యం క్లర్కల్, వాచ్మెన్ వార్డుకు రోజుకి రూ. 954 చొప్పున నెలకు 24,800. అత్యంత నైపుణ్యం వాచ్ అండ్ వార్డ్ విత్ వెపన్ కోసం రోజుకు 1,035 అంటే నెలకు 26,900గా నిర్ణయించడం జరిగింది. పీపీఎఫ్. గత నెలలో ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ను క్రమబద్ధీకరించేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు అక్టోబర్ 1, 2024 నుండి అమల్లోకి వచ్చాయి. మైనర్ల పేరుతో తెరిచిన పీపీఎఫ్ ఖాతాలకు వారికి 18 ఏళ్లు వచ్చే వరకు పొదుపు ఖాతా వడ్డీని పొందుతారు. మరోవైపు మీరు ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు ఉంటే అప్పుడు పథకం రేటు ప్రకారం ఒక ఖాతా మాత్రమే వడ్డీని పొందుతారు. ఇది కాకుండా ఇతర పీపీఎఫ్ ఖాతాలలో డిపాజిట్ చేసిన మొత్తానికి ఎలాంటి వడ్డీ ఉండదు. టీడీఎస్. సాధారణ బడ్జెట్ 2024లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానున్న మూలాధారంలో తగ్గించబడిన టీడీఎస్ నిబంధనల మార్పును ప్రకటించారు. ఇప్పుడు మీరు కేంద్రం నుండి సంవత్సరానికి 10,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు అప్పుడు మీరు 10% టీడీఎస్ను చెల్లించాల్సి అయితే ఉంది. ఇక ఎన్టీటీ. సో అక్టోబర్ 1 నుండి స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ ఆప్షన్స్ పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కొత్త రేటు వర్తిస్తుంది. ఇప్పుడు ఆప్షన్ల విక్రయంపై ప్రీమియం 0.1% ఎస్టీటీ విధించబడుతుంది. ఇది అంతకుముందు 0.0625% ఉంది. అదే సమయంలో ఫ్యూచర్స్ అమ్మకంపై ట్రేడెడ్ ధరలో 0.02% ఎస్టీటీగా చెల్లించాల్సి అయితే ఉంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లావాదేవీలపై ఛార్జీలు. దేశంలో ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజీలు బీఎస్ఈ నగదు, ఎఫ్&ఓ డీల్ల లావాదేవీల ఛార్జీల్లో మార్పులు చేసింది. సో బీఎస్ఈ ఈక్విటీ ఎఫ్&ఓ విభాగంలో సెన్సెక్స్, బ్యాంకెక్స్ ఆప్షన్ కాంట్రాక్ట్ల లావాదేవీల పన్నును కోటి ప్రీమియం టర్నోవర్కు 3,250గా సవరించింది. అదే సమయంలో సెన్సెక్స్ 50 స్టాక్ ఆప్షన్స్లో లావాదేవీ ఛార్జీ ప్రతి రూ. 1 ప్రీమియం టర్నోవర్ విలువ రూ. 500. సో ఇకపోతే బోనస్ షేర్లకు సంబంధించి బోనస్ షేర్ క్రెడిట్పై కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి వర్తిస్తాయి. బోనస్ షేర్లు త్వరలో క్రెడిట్ అవుతాయి. దానిలో ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. బోనస్ షేర్లలో ట్రేడింగ్ రికార్డ్ తేదీ తర్వాత 2 రోజుల తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది. బోనస్ షేర్ క్రెడిట్పై కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి. సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి ఈ పథకానికి సంబంధించి కుమార్తెల చట్టబద్ధమైన సంరక్షణకు మాత్రమే తమ ఖాతాను నిర్వహించగలరు. కొత్త నిబంధన ప్రకారం ఒక వ్యక్తి కుమార్తె కోసం సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరిచి అతను ఆమెకు చట్టబద్ధమైన సంరక్షకుడు కాకపోతే అతని ఖాతాను చట్టపరమైన సంరక్షకుడికి లేదా కుమార్తె తల్లిదండ్రులకు బదిలీ చేయాల్సి అయితే ఉంటుంది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు. అక్టోబర్ 1 నుంచి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులకు కొత్త నియమాలు వర్తిస్తాయి. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నట్లయితే స్మార్ట్ బై ప్లాట్ఫామ్లో యాపిల్ ఉత్పత్తులకు రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయడానికి పరిమితి విధించబడింది. దీని కారణంగా కార్డు హోల్డర్లు వీటిని ఉపయోగించగలరు. నెలకు ఒకసారి మాత్రమే రివార్డ్ పాయింట్లు. ఆధార్ కార్డు. అక్టోబర్ 1, 2024 నుండి పాన్ ఆధార్కు సంబంధించిన నియమాల్లో మార్పు రాబోతుంది. పాన్ కేటాయింపు, ఆదాయపు పన్ను రిటర్న్స్ కోసం దరఖాస్తు ఫారంలో ఆధార్ నమోదు ఐడిని పేర్కొనలేదు. నకిలీని నిరోధించేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటుంది.